హలో ఫ్రెండ్‌లు ఆందంకాయ, ఆనపకాయ, సొరకాయ ఏదన్నా ఒకటే కాయ గదేనుల్లా మా తెలంగాణ ఆందంకాయ అయితే అంటాం మేము. గదైతే పిల్లలు తినకపోతే గిట్ల పప్పు అయితే జేసి పెట్టుర్రి. ఎందుకంటే ఈ ఎండాకాలంలో జర మంచిదన్నట్టు ఇగ సొరకాయని, ఆనంకాయని, ఆనపకాయ అన్నీ గిట్ల ముక్కలైతే కోసి పెట్టుకున్నా. 2 పచ్చిమిరపకాయలు, ఇంత చింతపండు, 2 టమాటాలు కూడా కోసి పెట్టి ఇగ కందిపప్పు అయితే కడిగి కుక్కర్‌లో ఏసిన. గట్లనే 2 గ్లాసుల నీళ్ళు పోసి ముక్కలన్నీ కోసినయన్నీ గిన్నెలో ఏసిన. ఉప్పు, కారము, ఓ చెంచా నూనె, ఓ చెంచా అల్లం ఎల్లిగడ్డ, ఇంత పసుపు అన్నీ ఏసి మూతయితే పెట్టి కుక్కర్ అయితే 4 అయితే విజిల్ ఇప్పించిన. గట్లనే ఇగ విజిల్ ఇడిచినంక మంచిగా పప్పు గుత్తి తీసుకొని గిట్లా రుద్దుకోవాలి. మస్తు మెత్తగా అయితది. ఇగ ఆనంకాయ కూడా అస్సలు కనిపియదన్నట్టు. ఇగ పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఇగ పోసిత్తులేసి పోసుకేసుకునుడే అన్నట్టు. జీలకర్ర, ఆవాలు, వట్టిమిరపకాయలు, కరివేపాకేసి పోసేసి ఇగ కమ్మగా తినబెట్టాలి పిల్లలకి. మస్తుంటది. కమ్మ కమ్మ ఉందని మస్తు తింటారు. కొత్తిమీర ఏసుకొని మస్తు కలపాలే. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.